ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఇబ్బందుల కాలం ఉంటాయి, ఇబ్బందుల లక్ష్యాలు ఉంటాయి. మనకు ఈ సంవత్సరం మీరు ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళలో ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యాపారం వల్ల సిమెంట్ వ్యాపారం కానీ ఐరన్ వ్యాపారం వాళ్ళు కొద్దిగా సాధారణంగా ఉంటుంది, కానీ ఉన్న కాడికి కొద్దిగా చేసుకున్నా కానీ ఫలంగా ఉంటుంది. రవి సంబంధించినటువంటి వ్యాపారం కాబట్టి రైస్ మిల్లుల వ్యాపారం కానీ మంచిగా ఉంటుంది. పప్పుల వ్యాపారం చేసిన వాళ్ళకు కూడా తప్పనిసరి లాభకరంగా ఉండే అవకాశం ఉంటుంది. బంగారం ఒడిదొడుకులు ఉంటుందండి, తప్పనిసరి బంగారం ఒడిదొడుకులు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు కొద్ది తగ్గుంటుంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తగ్గుతుంది, మళ్ళీ కొద్దిగా పెరుగుతుంది. అంటే ఒడిదొడుకులు ఎటు చేసి అట్నుంచే తిరుగుతాయి, లక్ష లోపల అటు ఇటు తిరుగుకుంటూ ఉంటుంది బంగారం, అదే ఉంటుంది. అందుకోసం బంగారం కానీ వెండి కానీ అట్లే ఉంటుంటాయి. పెద్ద భయపడాల్సిన అవసరం అయితే హెచ్చు తగ్గులు ఉంటాయి. బంగారం వ్యాపారం కొద్దిగా జాగ్రత్త తచ్చున్నప్పుడు చూసుకొని అమ్ముకోవడం తీసుకోవడం చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక మిగతా విషయాలలో కూడా భూముల సంగతి అయిపోయింది. ఎవరైనా వేరే సంబంధాన్ని బట్టి చేసుకునే వాళ్ళు ఇంకో ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా బస్సులు నడిపించుకునే వాళ్ళు, కారు నడిపించుకునే వాళ్ళు, ప్రత్యేకంగా నడిపించుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడ అంటే మన జూన్ లాస్ట్ వీక్లో ఒకటి, తర్వాత ఆగస్టులో ఒక లాస్ట్ వీక్లో ఒకటి, తర్వాత అక్టోబర్ నవంబర్లో చిన్న ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా శనివారం ఒకటి, తర్వాత బుధవారం నాడు ఈ రకాలైనటువంటి అవి ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఏవి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ప్రాణ నష్టం కాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకునే మిగతా వల్ల బాగానే ఈ రకంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి కర్కాటక రాశిలో మనకు గురువు కర్కాటక రాశి సంచారం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మిథున రాశి అసలు ఇప్పుడు వృషభాన్ని ఎవరు మిథునాలు పోతున్నాం, వాళ్ళు కర్కాటకానికి ఒకసారి పోతున్నారు. కాబట్టి ఈ యొక్క పర్యవేక్షణ ఈ సంవత్సరం పంటల గురించి చెప్పినాను. తర్వాత మేష సంక్రమణ కాలం కూడా 13వ తారీఖు నాడు మేష సంక్రమణ అవుతున్నది. తర్వాత స్వాధీన నక్షత్ర జాతకులు అవుతున్నారు. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నది. వృషభ రాశి సంచారం తర్వాత ఈ సంవత్సరం పంచగ్రహ ఇవాళ ఒక్కరోజే షష్టగ్రహ కూటం ఉన్నది. ఇవాళ ఒక్కరోజు రాత్రి వాళ్ళ శనితో సహితంగా షష్టగ్రహ కూటం ఉన్నది. దీనివల్ల ఒక పని చేయాలి. షష్టగ్రహ కూటం ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం 4 రాశుల మీద ఎక్కువ ఉంటుంది. ఒకటి ఏంటంటే 4 రాశుల మీద ఎక్కువ ప్రభావం ఉండేటువంటి రాశులు ఏంటి అంటే సింహరాశి మీద ఒక ప్రభావం ఉంటుంది. సింహరాశి వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు ఒక ప్రభావం ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం అంటే ఈ షష్టగ్రహ కూట ప్రభావం 6 గ్రహాలు ఒకటే కలిసిన ప్రభావం కాబట్టి తర్వాత మిగతా రాశులలో ఏ పెద్ద ప్రభావం ఉండదు. ఒక్కటి ఏంటంటే కొద్దిగా మిథున రాశి వాళ్ళ కొద్దిగా ప్రభావం ఉంటుంది. కొద్దిగా జాతకంలో ఉన్నటువంటి రాశుల వల్ల కొద్దిగా ప్రభావం ఉంటుంది. ఏదైనా ఒక అనారోగ్యమో లేకుంటే ఏదైనా ఒక ఇబ్బంది కలిగేటువంటి అవకాశం, ముఖ్యంగా శారీరక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఈ రాశి వాళ్ళకి తప్పనిసరి ఉంటుంది, అనుమానమే లేదు. ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని ఎప్పుడు ఉంటే దాన్ని తెలుసుకొని ఇప్పుడు దాని గురించి ఏదైనా చేసుకోవాలి ఈ సంవత్సరం. కాబట్టి మిగతా రాశుల వాళ్ళకు కూడా చెప్తున్నాం. మనకు ఈ సంవత్సరం పుష్కరుడు ఈ సంవత్సరం మనం ఎందుకంటే గోదావరి పుష్కరాలు మన పుష్కరాలు చూసినాం. మొన్నటి మేషేచ గంగా వృషభి అని చెప్పిన కాబట్టి ఇప్పుడు మిథునాన మొన్నదాకా అయిపోయింది. ఇప్పుడు సరస్వతి పుష్కరం మనకు సరస్వతి నదులు లేవు మనకి ఎక్కడ ఉంటే బద్రీనాథ్లో ఉంటుంది. బద్రీనాథ్లో ఒక 12 కిలోమీటర్లు వచ్చినాక మానా నది అని ఒక నది ఉంటుంది. బద్రీనాథ్ నుంచి వచ్చినాక మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే నది కలుస్తుంది. అప్పుడు సరస్వతి కనిపించదు, సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. అందుకోసం అక్కడ పోయి స్నానం చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ సరస్వతి ఎక్కడ కనిపిస్తుంది. పోయేట వాళ్ళు అక్కడ సరస్వతి చేసుకుంటూ వేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారు, గంట దూరం పోయి చేసి అక్కడ ఉన్న బదిలీ అందరూ పోవాలంటే మొన్ననే అక్కడ వేయించింది. ఇక్కడికి మనం కష్టాలు నష్టాలు పడుకుంటూ మొత్తాన్ని వచ్చాం. మరొకటి సార్ మళ్ళీ అయ్యారు మళ్ళీ పెడతాం కాబట్టి అంటే పెట్టవలసిన మనకే ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్నాడు స్వామి. ఏంటంటే స్వామి పుష్కరిణి తటి అని వెంకటేశ్వర స్వామి ఏం చేసిందంటే సరస్వతిని పుష్కరిణిలో పుష్కరికి ఆజ్ఞాపించాడు. సరస్వతి నదికి ఆజ్ఞాపించాడు. నా పుష్కరిలో ఎవరైతే స్నానం చేస్తూ సరస్వతి నదిలో చేసిన పుణ్యం వాళ్ళ కష్టాన్ని వెంకటేశ్వర స్వామి చెప్పుకున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే మనం సరస్వతి నది దాకా పోవాలంటే వెంకటేశ్వర స్వామి అంటే మన దగ్గర ఉన్నాడు, పక్క పంట ఉన్నాడు. ఇక్కడ ఎక్కితే జమ్మిగుంట్లు ఎక్కితే అక్కడ దిగచ్చు, ఇక్కడ తిరుపతిలో దిగచ్చు. అక్కడి నుంచి పోయి ఆ వెంకటేశ్వర స్వామి ముందు దండం పెట్టుకొని స్వామి దర్శనం చేసుకొని సరస్వతి అది ఎప్పుడు అంటే మేలో వస్తుంది. మే 14 నుంచి మే 26 దాకా ఉంటుంది. తప్పనిసరి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి తలకాయ దాన్ని ముంచి పుష్కరంలో ముంచి సరస్వతి ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తే మంచిగా ఉంటుంది చెప్తున్నా. అందుకోసం ప్రయత్నం చేయండి. అదొక పుష్కర సంబంధించి